ఉత్తరాయణం విశిష్టత. ఆయనమనగా పయనించడమని అర్థం. ఉత్తర ఆయనమంటే ఉత్తరం వైపుకు పయనించడమని అర్థం. సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించడం, తరువాత దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నప్పుడు దక్షిణాయనమని, ఉత్తరం వైపుకు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణమని అంటారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. సూర్యుడు సంవత్సరంలో 6 నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు, మరో 6 నెలలు ఒకవైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. సాధారణంగా ఉత్తరాయణం జనవరి 15 నుంచి జూలై 17 వరకు ఉంటుంది, ఒకరోజు అటు ఇటును. దక్షిణాయనం జూలై 17 నుంచి జనవరి 14 వరకు ఉంటుంది, ఒకరోజు అటు ఇటును. ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది. మనం ఉత్తర దిక్కును, ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వలన, వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వలన హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుంచి దక్షిణాది వైపుకు రావడం వలన, సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వలన, సమస్త ఋషులకు, దేవతలకు, పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావడం వలన, ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పథ చలనం చేయడం వలన ఉత్తరాయణ కాలంను పుణ్యకాలంగా హిందువులు భావిస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఒరిగిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే ప్రాణాలు వదిలాడు. ఆ ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి, పుష్పించి, కాయలు కాచి మధుర ఫలాలు అందిస్తాయి. ఈ కాలంలోనే పసిపాపలు ఎక్కువగా జన్మిస్తారు. ఎక్కువగా ఈ కాలంలోనే కుమారీమణులు పుష్పవతులు అవుతారు. స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది ఈ కాలంలోనే. బహుశా ఇన్ని కారణాల వలన ఉత్తరాయణ కాలం పుణ్యకాలమయ్యింది. ఓం శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.